ఇక్కడ ఒక సంఘటన మొదలైంది. అదేంటంటే చుట్టుపక్కల ఎవరూ లేరు. ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి వచ్చిన ఫ్రెండ్స్ లోపలికి వస్తానన్నాడు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నువ్వు ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత సమయం వెనక్కి వెళ్దాం. నేను ఒక హాలీవుడ్ మూవీ చూస్తుండగా నా బ్రెయిన్కి వచ్చే క్వశ్చన్స్ నాకు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. అసలు నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? మనం చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారుతామా? ఈ ప్రపంచంలో మనిషిని పీడించే ఆత్మలు ఉన్నాయా? వీటన్నిటికీ ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్న టైంలో నా మైండ్కి ఒక ఆలోచన వచ్చింది. మనం చనిపోయిన తర్వాత మన బాడీని శ్మశానంలో సమాధి చేస్తారు. వీటన్నిటికీ అక్కడే ఆన్సర్ దొరకవచ్చు. ఈ భయాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలి అని ఫిక్స్ అయిపోయా. దానికోసం మిడ్ నైట్ ఒంటరిగా శ్మశానంలో 12 hours స్టే చేయబోతున్నా. ఇదంతా ఎందుకంటే శ్మశానంలో ఏం ఉండదు అనే ఒక భయాన్ని బ్రేక్ చేయడం కోసమే. దానికోసం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ అడిగా. సార్, నేను ఒక వీడియో షూట్ చేయాలనుకుంటున్నా, శ్మశానంలో 12 hours స్టే చేయాలనుకుంటున్నా, దానికి మీ పర్మిషన్ కావాలని అడిగా. వాళ్ళు నవ్వుకుంటూ నీకేమైనా జరిగితే మాకు ప్రాబ్లం అవుతుందని యాక్సెప్ట్ చేయడం కుదరదని చెప్పారు. అయినా నిన్ను అంత సింపుల్గా వదిలిపెట్టనుగా. మన టాలెంట్ చూపించాల్సిన టైం వచ్చేసింది. శ్మశానం పక్కనే ఉన్న ల్యాండ్ ఓనర్ నెంబర్ని స్వీకరించా. ఆయనకు కాల్ చేసి మీ ల్యాండ్ పక్కనే ఉన్న శ్మశానంలో మేము ఒక వీడియోను షూట్ చేయాలనుకుంటున్నామని చెప్పా. శ్మశానం పక్కనే ఉండడంతో మీ ల్యాండ్స్ అనేవి ఎవరు కొనడానికి రావట్లేదని నాకు ఆ విషయం తెలిసింది. దీనివల్ల మీ ల్యాండ్స్ అనేవి చాలా త్వరగా అమ్ముడుపోతాయని చెప్పా. సరే, దానికోసం మేమేం చేయాలి అన్నారు. ఆయనకు పోలీస్ స్టేషన్లో జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పేశా. సరే, నేను మాట్లాడతా అని చెప్పారు. మన మాట వినకపోవచ్చేమో కానీ మనీ ఉన్న వాళ్ళ మాట కంపల్సరీగా వింటారు. ఈ మనసు ఎలాగైతే ఏంటి, పర్మిషన్ యాక్సెప్టెడ్. టైం వేస్ట్ చేయకుండా శ్మశానానికి బయలుదేరా. నా చిన్నప్పుడు దెయ్యాలైన శ్మశానమైన చాలా భయపడేవాడిని. ఫస్ట్ టైం శ్మశానంలోకి వెళ్ళగానే భయం వేసింది. అయినా సరే నేను ఏదైనా చేయాలనుకుంటే వెనక అడుగు వేయడం నాకు అస్సలు నచ్చదు. నేను ఎలాగైనా 12 hours శ్మశానంలో స్టే చేసి ఈ భయాన్ని బ్రేక్ చేస్తా. ఒక్కడిని ఉండడంతో నేను చాలా ట్యానీ అయిపోతున్నా. ఎవరికైనా శ్మశానం అంటే భయంగానే ఉంటుంది. ఆ భయాన్ని నేను బ్రేక్ చేయబోతున్నా. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శ్మశానం ఉంది. సో గైస్, ఎవరు స్కిప్ చేయొద్దు. సో నిజంగా ఒంటరిగా రావాలంటే చాలా డేర్ ఉండాలన్నమాట. అయినా సరే ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కంపల్సరీగా నేనైతే డేర్ చేస్తాను. సో వీడియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. నాతో కలిసి వచ్చిన ఫ్రెండ్స్ లోపలికి వస్తానన్నాడు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని. చిత్రం ఉంటే కిక్కేముంటుంది. అలాగే ఒంటరిగా ఉంటే మాత్రమే ఈ భయాన్ని బ్రేక్ చేయగలరు. నిజంగా ఆత్మలు ఉన్నాయా లేవా అనేది నేను ఒక టెస్ట్ చేయబోతున్నా. ఈ వీడియోని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కరెక్ట్గా 12 AM నేను ఒక టెస్ట్ చేయబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయొద్దు. సో గైస్, ఇప్పుడు నేను ఇక్కడ క్యాంపింగ్ చేయబోతున్నా, టెంట్ అయిపోతున్నాను అనమాట. సో ఇదిగోండి సైడ్ సమాధి. సో అటు సైడ్ ఒక లైట్ పెట్టా. సో ఇది ఇక్కడ సిమెంట్ ఉందన్నమాట. ఇక్కడ టెంట్ అయిపోతున్నా. సో రియల్ చెప్పాలంటే తడిచిపోతుంది లోపల. అయినా సరే మనం తగ్గేదే లేదనమాట. కంపల్సరీ ఎలాగైనా సరే ఈరోజు క్యాంపింగ్ వేసేసి ఈరోజు ఎలాగైనా సరే మార్నింగ్ 3 o'clock వరకు ఇక్కడే ఉంటాం, స్టే చేస్తాం. అసలు శ్మశానంలో అసలు ఏం ఉండదని ఒక భయాన్ని బ్రేక్ చేయబోతున్నాం ఈరోజు మనం. ఇక్కడ ఒక సంఘటన మొదలైంది. అదేంటంటే నేను క్యాంపింగ్ వేసే ముందు స్టాండ్ని బయట పెట్టి కెమెరాని పైన ఫిట్ చేసి, కానీ ఇక్కడ విచిత్రమైన ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే నేను కెమెరా ఫిట్ చేస్తే స్టాండ్ కింద పడిపోవడం జరుగుతుంది. అలాగే 3 times 4 times జరిగింది. స్టాండ్కి క్యాంప్ ఫిట్ చేసి క్యాంప్ వేయడానికి వెళ్ళిన ప్రతిసారి స్టాండ్ కింద పడిపోతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందని నాలో ఒక టెన్షన్ మొదలయ్యింది. సో అలాగే నేను చుట్టుపక్కల చూడడం మొదలు పెట్టాను. ఇది చూడండి, ఇది ఒక ముళ్ళ పంది. సో గాడ్, నేను సేఫ్ అయ్యా. చాలా భయం వేసింది. ముళ్ళ పంది ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. అయినా సరే దానికి దూరంగా ఉండడమే చాలా మంచిది. క్యాంపింగ్ వేసేసి క్యాంపింగ్ లోపలికైతే వచ్చేసా. సో ఎందుకో కానీ నాకు టెన్షన్ మొదలైంది. చిన్న సౌండ్స్ రావడం ఇవన్నీ జరుగుతుంది. ఏదైనా సరే భయం అనేది మొదలయ్యింది. నేను క్యాంప్లోకి రావడం, బయట నుంచి ఏవో చిన్న సౌండ్స్ రావడం గమనించా. ఒక సైడ్ భయం, మరొక సైడ్ టైం పాస్ అవ్వట్లేదు. సో అందుకని నిల్చోవడం, కూర్చోవడం, పడుకోవడం ఇవన్నీ చేస్తున్నా. అలాగే టైం పాస్ అవ్వకపోవడంతో ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఆన్లైన్లో ఉన్నారని చెక్ చేశా. ఇన్స్టాలో వచ్చిన కొన్ని రిక్వెస్ట్లకి యాక్సెప్ట్ చేసి హాయ్ అని పెట్టా. ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళందరితో ఆడియో కాల్ అండ్ వీడియో కాల్ కూడా మాట్లాడా. బ్రో తినేసావా? ఓకే ఇంకేంటి బ్రో? ఏమంటే శ్మశానంలో ఉన్నావు, ఎవరు లేడు. సో తక్కువ మంది కూడా ఫాలోవర్స్ ఆన్లైన్లో ఉన్నారు. మార్నింగ్ చూస్తారు కదా, మాటలు రావట్లేదు బ్రో. చుట్టూరు సమాధిలో పక్కనే టెంట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? వీడియో కాల్ యాక్సెప్ట్ చేశాను అనమాట.
ఎందుకో చేయాలనిపించింది చేశా. ఇప్పటి వరకు టైం బాగానే గడిపేశా, కానీ ఇప్పుడు అసలైన ట్విస్ట్ మొదలయ్యింది. ఎందుకంటే ముందు చెప్పాగా, వీడియోని నెక్స్ట్ లెవెల్కి మార్చే సమయం వచ్చేసింది. సో ఎందుకో తెలియదు, బాడీ మొత్తం చెమటలతో నిండిపోయింది. ఈ చలికాలంలో కూడా బాగా చెమట పట్టేసింది. ఇప్పుడు నేను సమాధిపై ఉన్న నేమ్స్ని ఒకటిగా చదవబోతున్నా. 12 o'clockకి చాలా క్రేజీగా ఉండబోతుంది. సో హాయ్ గైస్, దిస్ ఇస్ సో మాటలు రావట్లేదు అనమాట. ప్రజెంట్ నేను ఇప్పుడు ఎక్కడ విషయం ఏంటంటే, నేనైతే ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టా. ఎందుకంటే కరెక్ట్గా 12 o'clockకి మనం వీడియో చేసామా లేదని కరెక్ట్గా నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫాలోవర్స్కి కరెక్ట్గా తెలియాలి కాబట్టి. సో అలాగే సమాధిపై ఉన్న నేమ్స్ని లైవ్లో చదవబోతున్నా. కనిపిస్తుంది అనమాట. ఎవరైనా లైవ్లో ఉన్నారా? సో మెసేజ్ చేయండి ఎవరైనా లైవ్లో ఉంటే. ఎలాగైనా ఈ భయాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఉండే శ్మశానంలో ఉండే పేర్లన్నీ నేను చదవబోతాను అనమాట. కరెక్ట్గా 12 అవుతుంది టైము కరెక్ట్గా. సో ఎవరో స్కిప్ చేయొద్దు. ఓకే హాయ్ అజయ్, అఖిల్, ఓకే హాయ్. సో గైస్ స్కిప్ చేయకుండా అలాగే చూడండి. సో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేది ఫస్ట్ సమాధానం అనమాట. ఎవరిదంటే ఆకుల సుజన్న చంద్రపాల్ అంట ఎవరో. ఓకే, ఆకులో బెజిమేస్ పంగ్జాని అంట ఎవరో. మనకు తెలియలే, ఎవరో చనిపోనరు, మనకు కూడా తెలియదు. సో చనిపోనరు అంటే మనలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రతికే ఉంటారు కదా. సో ఇదిగోండి ఇంకోటి, గుమ్మల విజయ్ బాలు. సో 1962 పుట్టాడంట, 2020లో చనిపోయాడు. సో ఇదిగోండి నా ఫేస్ చూడాలనుకుంటే ఇది లైవ్ అనమాట. అంటే ఏ టైంలో వచ్చిందో ఎవరికి తెలియదు కదా, కరెక్ట్ 12 అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే బెలగాపు రత్నమ్మ, హైలైట్గా ఉండబోతుంది అనమాట. చూడండి, బెలగాపు రత్నమ్మ. ఓకే, నెక్స్ట్ జొన్నాడ జోగులమ్మ. ఓకే, సి దిస్ ఈస్ ప్లీజ్ వర్గాపు జ్ఞానమ్మ. ఓకే, సి దిస్ ఈస్ ప్లీజ్ స్కిప్ చేయొద్దు. సో ఇంత డేట్ చేసి మరీ వీడియో చేస్తున్నా, స్కిప్ చేయొద్దు. ఓకేనా? సంగీత నరసమణి. ఓకే, అమ్మాయి ఎవరో కానీ, అమ్మాయి ఎవరో మనకు తెలియదులే. వెండమూర్తు ఎవరో కొత్త పేరు అర్థం కావట్లేదు. రాజమర్తం వెండమూర్తు అట్ట ఎవడో. అబ్బాయి అమ్మాయి లేదు, పేర్లు కరెక్ట్గా ఉన్నాయి, అసలు కరెక్ట్గా ఏం లేదు. ఇదేంటిది? కొండారావు అంట ఎవరో. సో కొండారావు చూస్తున్నారు కదా. సో గైస్ హాయ్ అని పెట్టండి. మ్యాక్సిమం ఎవరైనా ఉంటే హాయ్ని పెట్టండి. సో వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, యూట్యూబ్లో పెడతాను మ్యాక్సిమం. సో ఓకేనా? సో సపోర్ట్ చేయండి అబ్బా అందరూ కూడా. ఇంత డేర్ చేసి మన క్యాంప్ ఇది అనమాట. మన టెంట్ శ్మశానంలో టెంట్ వేసుకున్నాం ఆల్రెడీ, చూసారుగా, అందరూ కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. లైవ్ పెడుతున్నాగా. ఓకే ప్లీజ్ ఫాలో, ఎవరైనా ఫాలో అవుతే ఫాలో అవ్వండి మన ఛానల్ని. ఎవరిలో వాడి వెంకట శాస్త్రి అట ఎవరో, మనకి పేర్లు అర్థం కావట్లేదు పేర్లు కూడా. రూప జగన్నాథరావు అంట. కావాలంటే చొక్కాయలు అమ్మును ఆయన ఏదో మట్టిస్తాను చూసారా, ఏదో నేను నేమ్స్ చదివే టైంలో ఏదో ప్రెస్ చేయడం వల్ల నాకు చాలా భయం వేసింది. చెర్లెస్ శశికుమార్ అంట. అనిపిస్తుందో లేదు మన నాకు తెలీదు. మ్యాక్సిమం నేను ప్రతి ఒక్కరి పేరు కూడా చదువుతాను అనమాట. మ్యాక్సిమం లోపలికి ఉండే పేర్లు లేని నేను చదవలేను. చూస్తాంటగా సీతారాం అట, సీతారాం. ఓకే, నందిగట్టి రోబోట్ అంట. ఇదేంటి రోబోట్, నందిగట్టి రోబోట్ అంటే ఎవరో 1994లో చనిపోయారంట. ఈ అమ్మ జీవితం చూసారా, ఎప్పటి సమాధం ఇది. అలా ఉంటుంది అనమాట. నీకు భయం లేదనుకోవచ్చు, నాకు భయం ఉంటుంది అబ్బా. భయం లేకుండా ఎవడుకుంటాడు చెప్పండి. కానీ డేట్ చేసుకుని వచ్చా, ఇదంతా మీకోసమే అనమాట. సో నేను అనుకున్నట్లే శ్మశానంలో 12 hours ఛాలెంజ్ని కంప్లీట్ చేశా. మన ఛానల్కి ఎవరైనా కొత్తకు వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మన ఇన్స్టాని ఫాలో అవ్వి వాటి స్క్రీన్ షాట్లు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో మీరు ఉండవచ్చు.